1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, రాష్ట్ర సమస్యలపై సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు విజయవాడ క్యాంప్ ఆఫీసులో టీడీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించిన సీఎం ఎంపీలకు పలు మార్గదర్శకాలు చేశారు. మోంతా తుఫాన్ నష్టపరిహారం త్వరగా రాష్ట్రానికి అందేలా కృషి చేయాలన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో రాష్ట్ర వాటా, గోదావరి ట్రైబ్యునల్, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్లో రాష్ట్ర గొంతుకను వినిపించాలని ఎంపీలకు సూచించారు. వంశాధర, గోదావరి, నల్లమల సాగర్ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తాయని, నీటి భద్రతే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలన్నారు. పత్తి, మొక్కజొన్న, అరటి ధరల పతనం, సీసీఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కల్పించేలా చూడాలని ఎంపీలకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు పంటల మార్పిడికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అలాగే హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు ఆకట్టుకునేలా ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ డేటా సెంటర్లకు అవసరమైన శక్తి వసతులపై కేంద్ర సహాయం సాధించాలన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు, 4G, 5G కనెక్టివిటీ, క్వాంటమ్ వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్కు మద్దతు సాధించేలా ఎంపీలు కృషి చేయాలన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు, విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనామిక్ రీజియన్స్ విభాగం, ఎయిర్పోర్ట్, విశాఖ రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో చురుకైన చర్చలు జరపాలని సూచించారు. పీపీపీ మోడల్లో తీసుకొస్తున్న మెడికల్ కాలేజీలు పూర్తిగా ప్రభుత్వ ఆస్తులేనని, 70% సేవలు ఉచితమని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రతి పాఠశాలలో అటల్ టికరింగ్ ల్యాబ్, విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలపై ఎంపీల సహకారం అవసరమని అన్నారు. ఇక పార్లమెంటులో చురుగ్గా ఉండడంతో పాటు తమ నియోజకవర్గాల్లో పేదల కోసం జరుగుతున్న పేదల సేవల వంటి కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, నీటి భద్రత, టెక్నాలజీ పురోగతి, పారిశ్రామిక పెట్టుబడుల వంటి అంశాలన్నింటినీ పార్లమెంట్లో ప్రస్తావించి రాష్ట్రానికి వీలున్నంతలో ఎక్కువ ప్రయోజనం చేకూర్చడమే అజెండాగా పెట్టుకోవాలన్నారు. అలాగే స్టేట్ ఇష్యూస్, తర్వాత జాతీయ ఇష్యూస్ రెండు కూడా మిళితంగా చేసి మన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వాటిని కూడా మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకున్న సమస్యలు, రైతుల సమస్యలు కానీ, అప్పుడు ఈ మధ్య చూస్తున్న అరటి పంట సమస్య కానీ, మ్యాంగో సమస్య కానీ, వీటిని కూడా మనం పార్లమెంట్లో లేవనెత్తడానికి ఆయనకు దిశానిర్దేశం చేయడం జరిగింది. సో ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమేమి ఉన్నా కూడా మొత్తం వీళ్ళ గైడెన్స్ తీసుకొని అందరం యునైటెడ్గా అక్కడ ప్రశ్నలు లేవనెత్తడం కానీ, లేకపోతే డిబేట్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా సరే దాన్ని పార్లమెంట్లో చేసి దాని గురించి మనం ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే బ్రీఫ్గా జరిగింది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి జరగబోయే శీతాకాల పార్లమెంటు సమావేశంలో ఎలా ఉంటుంది, జాతీయ స్థాయిలో ఏ ఇష్యూస్ రైజ్ అవుతాయి, మనము పోయి మన రాష్ట్ర విషయాలు ఏమి లేవనెత్తాలి, ఏం బిల్స్ ప్రవేశపెట్టబోతున్నారు, దాంట్లో మనం ఏం స్టాండ్ తీసుకోవాలి అనేది దిశానిర్దేశం ఇవ్వడానికి ఈరోజు ఇప్పుడు మీటింగ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరు ఎంపీలతోనే కూర్చొని మాట్లాడి ప్రతి ఇష్యూస్ మీద 1 by 1 టాపిక్స్ మీద కులంకుషంగా మాట్లాడి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి క్లారిటీతోని ఎలాగ ముందుకు పోవాలో సమావేశానికి ఈ 15 రోజుల సెషన్స్లో ఏదైతే ఉందో ఏ రోజు ఏం డిస్కషన్ రావచ్చు, ఎవరు ఏమి డిబేట్స్ ఎట్లా పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి